అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఫ్రెండ్స్. ఒక మంచి టాపిక్‌తో ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మంచి మంచి క్రికెట్ అప్డేట్స్‌తో మేము ముందుకైతే వస్తాయి. లైక్ చేయకుండా టాపిక్‌లకి అయితే వెళ్ళిపోదాం. క్వాలిఫైర్ 2లో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయిన తర్వాత వైభవ్ సూర్యవంశి ఏంటి బ్రో అలా చేశాడు. వాటర్ బాటిల్ తాగుతూ తర్వాత చిన్నపిల్లలకి పెదాలు ఎలా అదిరిపోతాయో పెదాల్లో వైభవ్ సూర్యవంశి పెదాలైతే అదిరిపోతున్నాయి. గడగడగడగడా అని అదిరిపోతున్నాయి. చాలా అంటే చాలా బాధపడ్డాడు. అసలు 120, 130, 140కి ఆలౌట్ అవ్వాల్సిన రాజస్థాన్ రాయల్స్‌ని 204 వరకు తీసుకెళ్ళాడంటే కాంట్రిబ్యూషన్‌లో చాలా అంటే చాలా హార్డ్ వర్క్ అయితే ఉంది వైభవ్ సూర్యవంశిది. అవునా కదా! దానికన్నా ముందు మ్యాచ్ 97 కొట్టాడు. ఈ మ్యాచ్ సెంచరీ కొడతాడనుకుంటే 96కి అయితే ఔట్ అయిపోయాడు. అవునా కదా! అప్పుడైతే ఏడ్చాడు. కానీ రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయిన తర్వాత మాత్రం వైభవ్ సూర్యవంశి మొఖమంతా అసలు ఏమో అయిపోయింది. ఆ పెదాలు వైభవ్ సూర్యవంశి పెదాలైతే గడగడ అని అదిరిపోయాయి. అసలు అక్కడ కెమెరా ఉంది కాబట్టి చాలా అంటే చాలా కంట్రోల్ అయితే చేసుకున్నాడు. అసలు 90% వైభవ్ సూర్యవంశి ఏడ్చేసాడు అక్కడే. కానీ అక్కడ కెమెరా ఉంది కాబట్టి కంట్రోల్ అయితే చేసుకున్నాడు. ఒకవేళ లోపల ఏమన్నా ఉండుంటే పక్కా చాలా అంటే చాలా ఏడ్చేసిండు. అవునా కదా! చాలా అంటే చాలా కంట్రోల్ అయితే చేసుకున్నాడు. ఆ వైభవ్ సూర్యవంశి ఫేస్ చూసి మనకైతే ఏడుపైతే వచ్చేస్తుంది. చిన్న పిల్లలు ఏడ్చినట్టు ఏడుస్తున్నాడు వైభవ్ సూర్యవంశి. చిన్న పిల్లాడే కదా! 15 ఇయర్స్ ఓల్డ్ కాబట్టి చాలా అంటే చాలా ఏడుపు మొఖం అయితే పెట్టేసాడు. ఏం చేసేది? అవునా కదా! దాని తర్వాత సెకండ్ అప్డేట్ వచ్చి సాయి సుదర్శన్ బ్యాట్ ఏమో వదిలేసాడు. లాస్ట్ మ్యాచ్‌లో ఆర్‌సీబీతో కూడా బ్యాట్ వదిలేసిన తర్వాత భారీ మూల్యం అయితే చెల్లించుకుంది. ఒకవేళ అప్పుడేమన్నా సాయి సుదర్శన్ బ్యాట్ ఏమన్నా వదలకుండా ఉండుంటే ఇంకా దగ్గరకేమన్నా వచ్చేనేమో. అవునా కదా! 210, 220 వరకు ఏమన్నా అంటే కొట్టిందిరేమో అని అనిపిస్తుంది. కానీ సాయి సుదర్శన్ ఎప్పుడు బ్యాట్ వదిలేసాడు స్టంప్స్ మీదకి అప్పుడు మ్యాచ్ కంప్లీట్‌గా మారిపోయింది. అదే అనుకుంటే ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్‌లో కూడా బ్యాట్‌ని కంప్లీట్‌గా వదిలేసాడు. అసలు స్టంప్స్ మీదే పడ్డాయి. స్టంప్స్ మీద నెత్తిన 90, 90 డిగ్రీ యాంగిల్‌లో అయితే బ్యాట్ అయితే పడింది. ఇలాగే వదిలేయి బ్రో ఆర్‌సీబీ వర్సెస్ జీటీ ఫైనల్ మ్యాచ్‌లో ఇలాగే మళ్ళీ బ్యాట్‌నైతే వదిలేయి. ఈసారి నువ్వు వదిలేసేది బ్యాట్ కాదు ట్రోఫీని వదిలేస్తావు. అంటే నువ్వు ఈసారి వదిలేసేది బ్యాట్ కాదు. అది ట్రోఫీని వదిలేసినట్టు లెక్క అని చాలా మందైతే చెప్తున్నారు. గుజరాత్ టైటాన్స్ మేనేజ్‌మెంట్ పక్కా దీని గురించి యాక్షన్ అయితే తీసుకుంటుంది. అవునా కదా! అంటే ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా అంటే చాలా ట్రెండింగ్ అయితే అవుతోంది. శుభ్మన్ గిల్ సాయి సుదర్శన్‌కి ఫెవికల్ గిఫ్ట్ ఇచ్చినట్టు. చేతులకి, బ్యాట్‌కి ఫెవికాల్ అన్నా అతికించుకో బ్యాట్ పారేయకుండా ఉంటావు. అది ట్రోఫీనే వదిలేసినట్టే బ్యాట్ వదిలేసి ట్రోఫీనే వదిలేసినట్టే నువ్వు ఫెవికాల్ ఏసుకొని శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్‌కి ఫెవికాల్ గిఫ్ట్ ఇచ్చినట్లు చాలా అంటే చాలా వీడియోస్ అయితే ట్రెండింగ్ అయితే అవుతున్నాయి. చాలా అంటే చాలా ట్రోల్ అయితే చేస్తున్నారు. చూద్దాం మళ్ళీ ఆర్‌సీబీ వర్సెస్ జీటీ మ్యాచ్‌లో మళ్ళీ ఏమన్నా మూడోసారి ఏమన్నా బ్యాట్ ఏమన్నా వదిలేసి ట్రోఫీ ఏమన్నా చేజార్చుకుంటారా? చూడాలా ఎలాంటి పెర్ఫార్మన్స్ మెయిన్ వీళ్ళు ఓపెనర్స్‌ని వికెట్లు దొబ్బాలి. లేకపోతే ఆర్‌సీబీ కూడా భారీ మూల్యం అయితే చెల్లించుకుంటుంది. అవునా కదా! దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ సబ్స్క్రైబ్ సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై బై.